అసెంబ్లీ సమావేశాల్లో బీసీ జనగణన ప్రవేశపెట్టడానికి స్వాగతిస్తున్నామన్నారు ఎమ్మెల్సీ కవిత. కులగణనకు చట్టబద్ధత కల్పించాలని, తక్షణమే ఆ చట్టాన్ని అసెంబ్లీలో ఆమోదించాలని ఆమె డిమాండ్ చేశారు. బీసీ సబ్ ప్లాన్కు కూడా చట్టబద్ధత కల్పించాలన్నారు. కులగణన ఎప్పట్లోగా పూర్తి చేస్తారో, ఎలా చేస్తారో ప్రభుత్వం చెప్పలేదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. మరోవైపు స్పష్టత లేని కులగణన తీర్మానం బీసీలను మభ్యపెట్టే చర్యని ఎమ్మెల్సీ మధుసూదనాచారి విమర్శించారు. జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలలో బీసీ జనగణన కోసం తెలంగాణ ప్రభుత్వం ముందుకొచ్చి తీర్మానం పెట్టడాన్ని ముందుగా స్వాగతిస్తూ ఉన్నాం. అయితే కేవలం తీర్మానం పెట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరినీ కూడా మభ్యపెట్టే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసిందని చెప్పక తప్పని పరిస్థితి వాళ్ళ కనబడతా ఉన్నది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశం బీసీల కుల జనగణన చేసి లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చే లోపల, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఈ ఎన్నికలు వచ్చే లోపల 42% రిజర్వేషన్ ఇస్తాం. తద్వారా 29,000 మంది బీసీ బిడ్డలకు రాజకీయంగా అవకాశాలు వస్తాయని ఎన్నికల సమయంలో నమ్మబలికినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఎన్నికలు అయిపోయిన తర్వాత అసెంబ్లీ సెషన్లో కేవలం కంటి తుడుపు చర్యలాగా ఒక తీర్మానం చేసి ఈ అంశాన్ని పక్కకు పెట్టేటటువంటి ప్రయత్నం చేసింది. ప్రధానంగా బీసీ డిక్లరేషన్ కామారెడ్డిలో చేసినటువంటి దాంట్లో జనగణనతో పాటు రాజకీయ అవకాశాలతో పాటు బీసీ నిధులు ఇవ్వడానికి బీసీ సబ్ ప్లాన్కి చట్టబద్ధత కల్పిస్తాం, 20,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. కానీ 2 అసెంబ్లీ సమావేశాలు అయిపోయినా బీసీ సబ్ ప్లాన్కి ఇంతవరకు అతిగతి లేనటువంటి పరిస్థితి, కనీసం దాని మీద చిత్తశుద్ధితో కూడా కాంగ్రెస్ పార్టీ లేనటువంటి పరిస్థితి. మేము కౌన్సిల్లో ప్రశ్నిస్తే కూడా దాని మీద మంత్రులు జవాబు చెప్పనటువంటి పరిస్థితి. మరి ఇటువంటి పరిస్థితుల్లో నిన్న ఒక తీర్మానం కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టింది. ఈ బీసీల కోసం ప్రవేశపెట్టినటువంటి తీర్మానంలో ఎప్పటి వరకు చేస్తారు, ఎప్పుడు కులగన్న మొదలు పెడతారు, ఏ సంస్థ ద్వారా చేపిస్తారు, దీనికి బడ్జెట్లో పెట్టినటువంటి డబ్బులేంటి, ఎన్ని రోజుల్లోపు పూర్తి చేస్తారు, ఈ కుల జనగణన చేయడం ద్వారా ఏం సాధిస్తారు, మీ లక్ష్యాలేంటి, ఇవేమి చెప్పకుండా కేవలం కంటి తుడుపు చర్యలాగా, మభ్యపెట్టే చర్యలాగా మేం కులగణన చేయబోతా ఉన్నాము, బీసీలదే కాదు మొత్తం 50 మందిది గణన చేయబోతా ఉన్నాము అని ఒక తలా తోకా లేనటువంటి రెజల్యూషన్ని నిన్న అసెంబ్లీలో పాస్ చేయడాన్ని భారత్ జాగృతి తరఫున మేము తీవ్రంగా మా యొక్క నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక ముందడుగు పడింది, కనీసం భయపడి అట్లీస్ట్ ఒక రెజల్యూషన్ పాస్ చేసినారు అనుకుంటే ఈ రెజల్యూషన్లో టైం అన్నది చెప్పలేదు, సిస్టమ్ అన్నది చెప్పలేదు. చెప్పకుండా ఎట్లా చేస్తారన్నటువంటిది ప్రభుత్వమే మరి బీసీలకు, తెలంగాణ బీసీలకు జవాబు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. కొన్ని రాష్ట్రాలలో, బీహార్లో, కర్ణాటకలో, అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో, పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో బాజాప్తా అసెంబ్లీలో బిల్లు పెట్టి పాస్ చేసి దానికి డబ్బులు ఇచ్చి ఆ కమిటీలలో కుల జనగణన చేసేటటువంటి కమిటీలో ఎన్ని డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఆఫీసర్లు ఉంటారనేటటువంటిది ఒక పట్టిక ఇచ్చి ఎంత సమయంలో చేస్తామనేటటువంటి ఒక కమిట్మెంట్ ఇచ్చి పూర్తి చేసినటువంటి దాఖలా మనం చూస్తా ఉన్నాం. ఇవాళ మేము రాహుల్ గాంధీ గారిని అడుగుతా ఉన్నాం, మీకు ఇప్పుడే గుర్తొచ్చిండ్రు ఆ బీసీలు, మరి మీరు అన్నేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు 2011లో 4,900 కోట్లు ప్రజల ధనం ఖర్చు పెట్టి మీరు ఎన్యూమరేషన్ చేసినప్పుడు ఆ రిజల్ట్ బయటకు ఇవ్వడానికి మీకేమి ఇబ్బంది వచ్చింది? అది ఇవ్వకుండా ఇవాళ వచ్చి మాత్రం బాధ్యత లేకుండా మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మేము తీవ్రంగా నిరసిస్తూ మరి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలకు కట్టుబడి ఉండాలని చెప్పి డిమాండ్ చేస్తూ రాష్ట్ర శాసనసభలో బీసీ కులగణన విషయంలో ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి తీర్మానాన్ని బీఆర్ఎస్ పార్టీ సమర్థించింది. సంవత్సరాలు గడిచిన తర్వాత స్వతంత్ర భారతదేశంలో ఈ అణగారిన వర్గాల వాళ్ళు దేశానికి స్వాతంత్రం వచ్చినా స్వాతంత్ర ఫలితాలు మాకు దక్కడం లేదు, మా సంఖ్య ఇదమిద్దంగా తెలుసండి, చట్టపరంగా మాకు రావాల్సినటువంటి న్యాయాన్ని చేయండి అనేటువంటి విషయాన్ని పదే పదే చెప్తున్నా కూడా ఆచరణకు నోచుకోకపోవడం పాలక వర్గాల దుర్మార్గానికి పరాకాష్ట. వాళ్ళు మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి పర్సెంటేజ్ అమలు జరగాలి అనంటే ఖచ్చితంగా బిల్లును ప్రవేశపెట్టాలి,
దాన్ని చట్టంగా తీసుకొచ్చి చట్టబద్ధత ఉండాలనేది మొదటి డిమాండ్. తర్వాత ఈ రానున్నటువంటి అంటే త్వరలో జరగనున్నటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ కంటే ముందే ఈ ప్రక్రియ అంతా కూడా పూర్తి కావాలి.